తమ తోటి కేబుల్ ఆపరేటర్ కూతురు ఆపదలో ఉన్న విషయం తెలుసుకొని 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి తమ సేవా గుణాన్ని ఔదార్యాన్ని చాటుకున్నారు. ఉమ్మడి రామగుండం మండలం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు అంతర్గాం మండల అకినేపల్లి గ్రామ కేబుల్ ఆపరేటర్ సముద్రాల రమణయ్య కూతురు మానస 3 నెలలుగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆర్థిక భారంతో ఆమె వైద్యం చేయించుకోలేక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎల్ఓసి ఇప్పించినప్పటికీ వసతి ఖర్చులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రామగుండం సిటీ కేబుల్ ఎండి 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్, ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు, ఇతర జిల్లాల హైదరాబాద్ కేబుల్ ఆపరేటర్లు స్పందించి 25,000 ఆర్థిక సాయాన్ని రమణయ్య, మానసలకు అందజేశారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండి ఇంజపూరి పులేందర్, ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సమస్య తెలిసిన వెంటనే సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆకనపల్లి గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ సముద్రాల రమణయ్య కూతురు అనారోగ్యంతో బాధపడుతూ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాదులో చికిత్స కొరకై ఎల్ఓసి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్న గారు 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడానికి మరియు ఆ ట్రీట్మెంట్ అయిన రోజులు బస ఉండడానికి తినడానికి ఖర్చులు కానీ కొంచెం ఇబ్బంది ఉందని తెలియడంతో ఈరోజు మా ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేషన్ ఆధ్వర్యంలో 25,000 రూపాయలు జమ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేషన్ అసోసియేషన్ నాయకులకు మరియు ఇది పోస్ట్ చేయడంతో స్పందించి ఇతర జిల్లాల నుండి కూడా చాలా మంది కేబుల్ ఆపరేటర్లు స్పందించి డబ్బులు పంపించారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా తోటి కేబుల్ ఆపరేటరు సముద్ర రమణయ్య వారి కూతురు అనారోగ్య పరిస్థితిలో ఉన్నదని తెలియగానే మా మిత్రులందరికీ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అనారోగ్యంగా ఉంది, ఆర్థిక సాయం చేయాలని చెప్పి పోస్ట్ చేయగానే అందరూ మా కేబుల్ టీవీ ఆపరేటర్ ఉమ్మడి రామగుండం నుంచెల్లే కాకుండా ఇతర జిల్లాల నుంచి వెళ్ళి గుదరికని, కరీంనగర్ నుంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి కూడా ఈరోజు డబ్బులు పంపించడం జరిగింది. ఆపరేటర్ కష్టాలలో ఉన్నాడు, ఆపరేటర్ కూతురు కష్టాలలో ఉన్నదని తెలియగానే స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు. మనమందరం తలుచుకుంటే ఈ సమస్య చిన్నదే, వారికి మనమందరం తోడుకున్నామంటే అసలు ఈరోజు ఆ అమ్మాయికి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు 25,000 రూపాయలు మన ఆపరేటర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకెవరైనా స్పందించే వాళ్ళు ఉంటే డబ్బులు కూడా పంపించండి, ఇంకా కూడా వాళ్ళకి ఏమైనా ఖర్చులకు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాం.